హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. హీరోయిన్ ని స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తే ఆవిడ హెల్ప్ హెల్ప్ అంటూ అరుచుకుంటూ ఉంటుంది. నీళ్లలో అలాగే స్పృహ కోల్పోయిన హీరోయిన్ ని తన లవర్ లియాన్ వచ్చి, డియర్ కమాన్ వేకప్, నీకోసమే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, జల్దీరా అని పిలుస్తూ ఉంటారు. దాంతో ఆమె, నో, నేను నా లాస్ట్ మిషన్ ని కంప్లీట్ చేయాలి, లేకపోతే నేను ఎప్పటికీ లియాన్ ని కలవలేను అనుకుంటూ స్పృహలోకొచ్చి ఈదుకుంటూ గట్టుకి వస్తుంది. తను పైకి రాగానే హీరో వాళ్ళ మనిషి వచ్చి మళ్ళీ ఆమెను పూల్లోకి తోసేస్తారు. నువ్వు ఇక్కడి నుండి బయటకు రావాలంటే ఆ నెక్లెస్ తోనే రావాలి, లేదంటే రాకూడదు అని అతను అంటారు. దాంతో వేరే దారి లేక మళ్ళీ ఆవిడ పూల్లోకి వెళ్ళి ఆ నెక్లెస్ ని వెతికి పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. దాంతో అతను, ఈ బట్టల్ని మార్చుకొని రా అని ఒక బ్యాగ్ ని తన చేతికిస్తారు. తర్వాత ఆవిడ బట్టలు మార్చుకొని రెడీ అవుతుండగా వాష్రూమ్ లోకి నికోల్ మరియు వాళ్ళ ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తుంటారు. ఆ శబ్దం వినిన ఆమె అదే వాష్రూమ్ లో దాంకుంటుంది. ఆ టైంలో నికోల్ ఫ్రెండ్ ఆవిడతో, మిస్టర్ షెల్బీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నీకోసం చాలా ఖరీదైన నెక్లెస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. నువ్వు గనక కన్నీళ్లు కార్చావంటే నీకోసం ఆ కొండలు సైతం కదిలించగలడు. నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో అబ్రాడ్ వెళ్ళావు, కానీ అతను నీ హార్ట్ ప్రాబ్లం వల్ల నిన్ను వదిలేశాడు. కానీ చాద్ మాత్రం అలా కాదు, నీ విషయంలో చాలా సపోర్ట్ గా ఉంటాడు, నమ్మకంగా వ్యవహరిస్తాడు. కానీ నువ్వు అతన్ని ఇంకా బ్రదర్ లా ఫీల్ అవుతున్నావా? లేదు కదా అని అంటుంటే, బ్రదర్ అనేది ఎక్స్క్యూజ్ మాత్రమే. చూడు, మగవాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర లేని దానికోసం ప్రాకులాడుతూ ఉంటారు. నేను ఫర్దర్ గా కూడా ఇలాగే బిహేవ్ చేస్తాను. అతను ఎప్పటికీ సాధించలేని గోల్ గా నేనుంటాను. నేను అతన్ని అదుపులో ఉంచినంత కాలం అతను నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. నేను అతని గర్ల్ ఫ్రెండ్ గా ఉండేదానికన్నా ఇది ఎంతో మేలు అని అంటుంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అంటే నీ బాయ్ ఫ్రెండ్ గా పిలువబడే వ్యక్తితో నువ్వు విదేశాలకు వెళ్ళిందంత ఫేకా? నువ్వు ఇంత స్కామ్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని ఆవిడంటుండగా, అవును, అది ఫేకే. కేవలం చాద్ ని జెలస్ ఫీల్ అయ్యేలా చేయడం కోసం నేను అతనితో ఉన్నట్టు నటించాను. నువ్వే చూడు, చాద్ నా కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎంత బాధపడుతున్నాడు అని అంటుండగా వాళ్ళ ఫ్రెండ్, అమ్మో, నువ్వు ఇంత తెలివైన దానివా అని అనుకుంటూ, అవును, నీకోసం చాద్ ఆ హైడీని పెళ్లి చేసుకోబోతున్నాడని విన్నాను, ఇది నిజమేనా? అదే గనుక జరిగితే నీ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అవుతాయి కదా అని ఆవిడంటే, చాద్ ఆ అమ్మాయిని అస్సలు పట్టించుకోడు. జస్ట్ 2 రోజుల ముందు ఆ అమ్మాయి కొట్టింది అంటూ నేను నా చేత్తోనే నన్ను కొట్టుకుని చాద్తో చెప్పడంతో ఆమెని 30 దెబ్బలు కొట్టించాడు. ఇంతకు ముందు కూడా అతను నాకు ఇచ్చిన నెక్లెస్ ని కావాలని నేను పూల్లో వేసేసి ఆ అమ్మాయి వేసిందని చెప్పడంతో ఆ అమ్మాయిని పూల్లోకి తోసేశాడు. ఇంకా ఆవిడ పూల్లోనే ఉన్నట్టుంది. నువ్వేం ఫీల్ అవ్వకు, ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు, వాళ్ళిద్దరి పెళ్లి అస్సలు జరగదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా హీరోయిన్ తన ఫోన్లో రికార్డ్ చేసి, నేను ఇక్కడ నుండి వెళ్లే ముందు చాద్కి ఇది పార్టీ గిఫ్ట్ గా ఇచ్చి వెళ్తాను అని తన మనసులో తను అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఆవిడ ఇంటికి రాగా, హీరో నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు నికోల్ విషయంలో ఇంత ఎక్కువగా తలదూరుస్తున్నావు అని అతను క్వశ్చన్ చేస్తే, ఓహో, ఇతను నన్ను క్వశ్చన్ చేయడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడా, ఇతనికి ఎవిడెన్స్ చూపిద్దాం అనుకుని తన ఫోన్ ని ఆన్ చేస్తుంది. కానీ అతనికి నేను ఎవిడెన్స్ చూపించినా కూడా ఆవిడ మీద ఉన్న ప్రేమతో నన్ను నమ్మడు. కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఇతను ఈ రికార్డింగ్ ని వినడమే సరైన టైం, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ మాట నిజమని గట్టిగా నమ్ముతారు కదా అని అనుకుంటుంది. తర్వాత ఆమె హీరోతో, మీరే కాస్త ఆలోచించండి, నేను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తూ ఆవిడ కోసం ఇంతలా గిఫ్ట్లు ఇస్తుంటే నాకు జలస్ ఫీల్ అనేది రాదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఆవిడ లక్కీగా చాద్ కూడా ఇంట్లో లేరు. నేను ఎప్పుడు చేసే విధంగా కేక్ బేక్ చేసి సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ టైంలోనే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఏంటంటే అతను బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు హీరోయిన్ కోసం, దేవుడా, నా లెక్కంతా నా హైడీకి వచ్చేలాగా చేయు అని లియాన్ ఆవిడ కోసం విష్ అడుగుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఆమె తలుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అతనికి హ్యాపీ బర్త్డే అని విష్ చెప్పుకొని తన ఫోటోని ఆవిడ గుండెలకు హత్తుకుంటుంది. ఇంతలో చాద్ అక్కడికి వస్తారు. అక్కడున్న ఐటమ్స్ అన్నిటిని చూసి, ఈ రోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? మా పేరెంట్స్ ఎప్పుడు నా బర్త్డేని మర్చిపోతూ ఉంటారు, నన్ను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, నేను ఏ రోజు నా బర్త్డేని జరుపుకోలేదు, ఒక కార్ యాక్సిడెంట్ లో మా ఫాదర్ అండ్ బ్రదర్ చనిపోయారు, నికోల్ కూడా నా బర్త్డేని ఎప్పుడు గుర్తు పెట్టుకునేది కాదు అని చెబుతూ ఉండగా మెయిడ్ వచ్చి, ఈ అమ్మాయి మీకోసం ఇక్కడే దగ్గరుండి ఈ ఐటమ్స్ అన్నిటిని రెడీ చేసింది, తన చేతులు కూడా కాల్చుకుంది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో, నా కోసం ఇంకోసారి నువ్వు ఎప్పుడు ఇలా చేయకు అని చెబుతూ ఉండగా ఆవిడ మనసులో, ఆవిడ ఇవన్నీ మీకోసం నేను చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను కేక్ కట్ చేయడానికి వెళుతున్న సమయంలో, ఆగండి, మీరు కేక్ కట్ చేయడానికి ముందు మనసులో ఏ విషయం కోరుకోలేదు అని అంటుండగా
అతను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని చాలా రోజులు అవడం వల్ల ఈ విషయాన్ని నేను మర్చిపోయాను అని నికోల్కి హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రేయర్ చేసుకుని కళ్ళు తెరిచి చూడగా హీరోయిన్ హ్యాపీ బర్త్డే లియాన్ అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆవిడని చూసిన హీరో నీ సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి కేక్ కట్ చేయడానికి వెళ్తారు. ఇంతలో షాండ్లియర్ కూడి కింద పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ హీరోని నెట్టేసి ఆ ప్లేస్లో నిల్చుంటుంది. దాంతో ఆమె మీద షాండ్లియర్ పడిపోతుంది. అప్పుడు ఆవిడికి తల మీద పెద్ద గాయం తగులుతుంది. దాంతో హీరో హడావిడిగా వెళ్ళి ఐడి కళ్ళు తెరువు అని గాబరా పడిపోయి అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ నా కోసం అతను ఎంత టెన్షన్ పడుతున్నాడు అనేది నేను చూస్తున్నాను అని అలా కళ్ళు మూసుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో అతను ఆవిడను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. కళ్ళు తెరిచిన ఆవిడతో నువ్వెందుకు నన్ను కాపాడావు అని అడిగితే అప్పుడు ఆమె మనసులో నువ్వు కనుక చనిపోయావంటే నా మిషన్ ఫెయిల్ అయిపోతుంది అని అనుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చనిపోతే నేనేమైపోవాలి అని అతనితో అంటుంది. దాంతో అతను నా కోసం ఎవరు ఇంతలా ఆలోచించలేదు, నేను నికోల్ కోసం 2 సార్లు నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు నన్ను ఇంతలా ప్రేమించగలుగుతున్నావు, చావడానికి కూడా సిద్ధమైపోయావు అని తన మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి నికోల్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అని హీరోతో చెప్తారు. షాక్ అయిన హీరో ఏమంటున్నావు అని అంటే అప్పుడు అతను ఆవిడ హాస్పిటల్లో ఉంది, చాలా బ్లడ్ లాస్ అయింది, హైడీది ఆవిడది సేమ్ బ్లడ్ గ్రూపే కాబట్టి ఈవిడ్ని బ్లడ్ ఇవ్వమని చెప్పు అని అంటారు. అందుకు హీరో హైడీ కాదు ఇంకేదైనా మార్గం ఉందేమో ఆలోచించు అని అంటారు. అప్పుడు హైడీ గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అతను క్వశ్చన్ చేస్తారు. ఇంతలో హీరోయిన్ పదండి హాస్పిటల్కి వెళ్ళి నికోల్కి బ్లడ్ ఇద్దాం అని లేస్తుంది. ఆ టైంలో ఆమె నికోల్ చనిపోతే నా మిషన్ కంప్లీట్ అవ్వదు, లియాన్ని నేను వెనక్కి తీసుకురాలేను, అందుకే బ్లడ్ డొనేట్ చేస్తాను అని తన మనసులో అనుకుంటూ వెళ్తుంది. అప్పుడు హీరో చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ అమ్మాయి మనల్ని కాపాడింది, మళ్ళీ ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుంది అని బాధపడతారు. ఆ నెక్స్ట్ సీన్ లో ఆవిడ బ్లడ్ డొనేట్ చేసి కూర్చుని ఉండగా మీరు మంచి హెల్దీ ఫుడ్ ని తీసుకోండి, 2 days లో సర్జరీ ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకండి అని నర్స్ చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు నికోల్ని చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళుతుండగా ఈ అమ్మాయి అన్నీ కావాలని తెలిసే చేస్తుంది, మరి నాకెందుకు ఈ అమ్మాయి విషయంలో ఇంత బాధ కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు హీరో. ఆ తర్వాత అతను ఆవిడ కోసం జ్యూస్ తీసుకుని వస్తారు. అప్పుడు ఆమె ఇతనెందుకు మాటి మాటికి నన్ను వచ్చి విజిట్ చేస్తున్నాడు అని అనుకుని మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు మాటి మాటికి నన్ను వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే సెట్ అయిపోతాను అని తన మనసులో ఇంతకన్నా చాలా ముఖ్యమైన విషయం నాకు ఆ సర్జరీనే అని అనుకుంటుంది. అప్పుడు హీరో ఆమె చేతిలో ఇచ్చిన జ్యూస్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి తాగమని చెప్తారు. తర్వాత సీన్ లో హీరో తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ చాటుగా ఉండి ఆ మాటలు వింటూ ఉంటుంది. అతని ఫ్రెండ్ నికోల్ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసా, నువ్వు హైడీని పెళ్లి చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేదు, నువ్వు ఇంతలా ఆలోచించడానికి ఈ విషయంలో ఏముంది, నీకు అందరికంటే నికోలే ముఖ్యం కదా, ఆవిడ సంతోషమే ముఖ్యం కదా, ఈ విషయాన్ని హైడీతో చెప్పేయి, హైడీ నిన్ను ఎలాగో ప్రేమిస్తుందని ఊరంతా తెలుసు, నువ్వు పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన ఆవిడ ఏమీ అయిపోదు, నువ్వు ధైర్యంగా ఈ పెళ్లి జరగదు అని హైడీతో చెప్పే అని అంటారు. దాంతో హీరో మౌనంగా ఉంటారు. తన ఫ్రెండ్ నీకు హైడీ అంటే ఇష్టమా, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, నాకు అర్థమే కావట్లేదు అని అంటే హైడీ అంటే ఈ జన్మలో నాకు ప్రేమ రాదు అని హీరో అంటారు. దాంతో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి నికోల్ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందో నీకు తెలుసా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ కోసం నేను నా లైఫ్ ని సంతోషాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను, అది ఆవిడకి నచ్చలేదు, నేను నా ప్రామిస్ ని బ్రేక్ చేస్తున్నానని నువ్వు తప్పుగా అనుకోకు, నిన్ను పెళ్లి చేసుకోవడం కాకుండా నీకోసం నేనేం చేయాలో చెప్పు అని అడిగితే నేను ఒక విషయం అడుగుతాను, మీరు అది పూర్తి చేస్తారా అని అంటే హా చేస్తాను చెప్పు అని హీరో అంటారు. అప్పుడు ఆమె ఈ సర్జరీని మీరు ప్రొసీడ్ కానివ్వండి అని అంటుంది. దాంతో హీరో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు హీరో ఎందుకు నా గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని తన మనసులో అనుకుంటారు. ఆ టైంలో హీరోయిన్ ఈ సర్జరీ జరిగిందంటే మిషన్ సక్సెస్ అయ్యి నేను హెల్దీగా ఉండి నా లియోన్ని మీట్ అవ్వచ్చు అని మనసులో అనుకుంటుంది. అప్పుడు హీరో హైడీ నువ్వు నన్ను ఎందుకు ఇంత ఓవర్గా లవ్ చేస్తున్నావు అని అడుగుతారు. ఎందుకంటే నేను మీకోసమే ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాను అని అంటుంది. తర్వాత హీరో ఈ సర్జరీ అయిన వెంటనే నేను నీకు ఒక గిఫ్ట్ని ఇస్తాను అని చెబుతుండగా హీరోయిన్ అరే వాట్ ఏ కో ఇన్సిడెన్స్, నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ని రెడీగా ఉంచాను అని చెప్పి తన చేతిలోకి ఆ గిఫ్ట్ ఇచ్చి దీన్ని సర్జరీ అయ్యే వరకు ఓపెన్ చేయొద్దు అని చెప్తుంది. ఎందుకలా అని హీరో అడిగితే ఇందులో మీరు అనుకున్న దానికన్నా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది అని అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. అప్పుడు హీరో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్న డాక్టర్ చేతిని హీరో పట్టుకుని హైడీకి పెడుతున్న ఆర్టిఫిషియల్ హార్ట్
కరెక్ట్ గా పనిచేస్తుంది కదా, ఆమె ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు కదా అని హీరో అడిగితే, మీరేం టెన్షన్ పడకండి, అడ్వాన్స్ టెక్నాలజీతో మేము ఈ ఆపరేషన్ చేస్తున్నాం, హైడీకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ లో ఉన్న హీరోయిన్, దీనికోసం నేను ఎంత కాలం నుండి వెయిట్ చేస్తున్నానో, దీని తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది, నేను కోరుకున్నది నాకు దొరుకుతుంది, నా లియాన్ నా దగ్గరికి వచ్చేస్తాడు అనుకుని కళ్ళు మూసుకుంటుంది. మరోవైపు హీరో ఆవిడ కోసం టెన్షన్ పడుతూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో స్నో ఫ్లేవర్ అలా గాలిలో నుంచి కిందకొస్తూ, కంగ్రాచులేషన్స్ హోస్ట్, నువ్వు కోరుకున్న వ్యక్తి బ్రతికించబడ్డాడు అని చెబుతుంది. నీ ప్రపంచానికి నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆ స్నో ఫ్లేవర్ హీరోయిన్ నుదుటి మీద చేరి ఆమెలో మింగిల్ అయిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.